హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. ఈరోజు మిరియాల రసం ఎలా చేయాలో చూద్దామండి. మిరియాల రసం అనుకోవచ్చు, మిరియాల చారు అనుకోవచ్చు. మనం దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి టమాటో, కొంచెం చింతపండు అండి, కొత్తిమీర, కరివేపాకు. నేనైతే 6 టమాటాలు తీసుకున్నాను. దానికి కావాల్సినవి మిరియాల రసం అన్నాం కదా, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ముందు టమాటాల రసాన్ని తీసి పెట్టుకున్నాను, చింతపండుని. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఈ మిరియాలు ఉన్నాయి కదా, వీటిని మనం రోట్లో నేను రోట్లో నూరుకుంటున్నాను. మీ కంఫర్ట్ని బట్టి మీరు మిక్సీలన్నా వేసుకోండి. ముందు జీలకర్ర, మిరియాలని నూరి పెట్టుకుంటున్నానండి. కొంచెం కచ్చాపచ్చాగా, మరీ కచ్చాపచ్చాగానే ఏం కాదు, కొంచెం పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది. చారులో మనకి నోటికి అవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అందులో వర్షాకాలం వర్షాలు వచ్చేసినాయి మాకు 2 రోజుల నుంచి, బీభత్సమైన వర్షాలండి. చూసారా, వెనక గోడ కూడా బాగా ఇదైపోయింది, వర్షానికి తడిసిపోయి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయండి మాకు. ఇప్పుడు అందుకని నేను మిరియాల రసం చేస్తున్నాను ఇంట్లో వాళ్ళ కోసం. అందరికి జలుబులు దగ్గులండి. చూడండి, ఇలా కచ్చపచ్చగా నూరి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లిపాయలని చాలా కచ్చపచ్చగా నూరి పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం ఒక 2 గరిటెల ఆయిల్ వేసేసుకొని, చిన్న గరిటె అనేది పెద్ద గరిటెం కాదు, కొంచెం తాలింపు దినుసులు వేసేసుకుందాము. దాంట్లోకి కొంచెం పసుపు అండి. పసుపు వేసుకుంటే, ఆయిల్లోనే పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, రసానికి చాలా మంచి రుచి వస్తుందండి. మనం తర్వాత తినేటప్పుడు అర్థమవుతుంది. తీసి పెట్టుకున్న రసాన్ని మనం పోసేసుకొని, ఈ నూరి పెట్టుకున్నాం కదండి మనం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మిరియాలు, ఆ పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం కల్లుప్పు వేసుకొని కలిపేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా మనం మంచిగా ఇప్పుడే అండి మరగక ముందే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్లు దాంట్లోకి దిగుతాయి అన్నమాట. ఆ కరివేపాకు, కొత్తిమీర ఎప్పుడైనా తాలింపులో కంటే కూడా, ఎప్పుడైనా పప్పుచారు, రసము, ఏదైనా అండి చారులా ఉండే దాంట్లో వేసి చూడండి ఒకసారి. మరిగేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఇందాక ఎండుమిర్చి వేయడం మర్చిపోయానండి, సారీ. మీరు ఎండుమిర్చి నూనెలో వేస్తేనే చాలా బాగుంటుందండి. కొంచెం ఉప్పు అడ్జస్ట్ అవ్వలేదు నాకు, ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. చూసారా, కొంచెం మూత తీసి పెట్టుకోవడం వల్ల మనకి మంచి మరిగినప్పుడు తెలుస్తుంది మనకు, పొంగిపోకుండా డేక్షాలో నుంచి. చాలా బాగుందండి, రుచి మాత్రం అద్భుతంగా ఉంది. నిజంగా చిన్న పిల్లలకు కొంచెం వేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే అద్భుతంగా తింటారండి. చాలా బాగుంది నిజంగా. అంత రుచిగా వచ్చింది రసం. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. మాకైతే ఈ చిన్నవే పెడుతున్నామండి. మీరు మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వన్ గోల్ అరోమా. థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.